ఈరోజు మనం వడ్డే మహేష్ కుమార్ సన్ ఆఫ్ పెద్ద ఎల్లప్ప అనేటువంటి ఈ యొక్క అబ్బాయిని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అబ్బాయిని అరెస్ట్ చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, ఈ అబ్బాయి బైకులు దొంగతనాలు చేస్తూ వాటిని అమ్మడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా మన ఆదోని పట్టణంలోనూ, ఎమ్మిగనూరు, అట్లాగే గుంతకల్లు రూరల్, కసాపురం, వజ్రకరూరు, సీబెలగల్, కోసిగి, పెదకడుబూరు, ఇలా ఆదోని టౌను, ఇలా ముఖ్యంగా చాలా దాదాపు 10 పోలీస్ స్టేషన్ లిమిట్స్లో దొంగతనాలకు పాల్పడుతూ ఈ యొక్క బైక్స్ని దొంగతనం చేస్తూ తీసుకెళ్ళిపోతున్నాడు. ఈ అబ్బాయిని ఈరోజు మనం లక్ష్మమ్మ వార్చ్ దగ్గర పట్టుకొని విచారించడం జరిగింది. బైకులు కూడా దాదాపు మనకు 35 బైకులు ఇతని దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. వీటి విలువ దాదాపుగా 30 లక్షల రూపాయలు ఉండొచ్చు. సో ఈ అబ్బాయిని మనము ఈ బైకులు దొంగతనాలకు పాల్పడుతున్నటువంటి మహేష్ కుమార్ని అరెస్ట్ చేసి ఈరోజు జైలుకు పంపించడం జరుగుతూ ఉంది. గతంలో కూడా ఇతని పైన 2 కేసులు ఉన్నాయి. గుంతకల్లు పోలీస్ స్టేషన్లో ఉంది ఒకటి, అలాగే పెద్దకడుపూరు పోలీస్ స్టేషన్లో టెంపుల్లో దొంగతనం చేస్తూ ఉంటే ఆ కేసు కూడా అతని పైన ఉంది. మన దగ్గర మనము అతన్ని అరెస్ట్ చేసి దాదాపుగా 12 బైకులు రికవర్ చేయడం జరిగింది. అతను ప్రజెంట్ జైల్లోనే ఉన్నాడు. ఇతను మహేష్ కుమార్, ఇతను వేరు. ఇతని దగ్గర మనం 35 బైకులు సపరేట్గా మళ్ళీ రికవర్ చేయడం జరిగింది. ఇతనికి ఎటువంటి సంబంధం లేదు. దీని వెనకాల గ్యాంగ్ అనేది కాదు. ఇతను ఒక మాస్టర్ కీస్ లాగా, అంటే అరిగిపోయిన కీస్ కొన్ని తయారు చేసుకుంటాడు. తయారు చేసుకున్న తర్వాత మనం కీ వేసుకున్నా వేయకపోయినా అది కాసేపు ఇట్లా మనం కీ బాక్స్లో పెట్టి దాన్ని తిప్పినప్పుడు ఆ కీ అనేది రిలీజ్ అయిపోతుంది. రిలీజ్ అయిపోయినాక ఆటోమేటిక్గా అతను స్టార్ట్ చేసుకొని, కానీ ఒకవేళ స్టార్ట్ కాకపోతే దాన్ని తోసుకొని కొందరు మెకానిక్ దగ్గర రిపేర్ చేయించుకొని కానీ అలా వెళ్ళడం జరుగుతుంది. సో ఆ తర్వాత అతని బైక్ ఎక్కడో చోట డంప్ చేసి అతనికి బేరం కుదిరితే తర్వాత అమ్ముకోవాలనే ప్రయత్నం చేస్తాడు.